కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో మానవ సేవే మాధవ సేవ అంటూ సేవా దృక్పథంతో మండల అధ్యక్షుడు ఏకొల్లు పవన్ రెడ్డి ఇంటింటికి వెళ్లి కొత్త పింఛన్లు పంపిణీ చేస్తూ మొంతా తుఫాన్కు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, పల్లెపాలెం, రాముడుపాలెం గ్రామాల్లో అన్ని గ్రామాలలో కొత్త పింఛన్లను అందించుకుంటూ క్యాన్సర్ పేషెంట్లు, డయాలసిస్, హార్ట్ పేషెంట్లు మండల పార్టీ అధ్యక్షుడు పవన్ రెడ్డి సొంత డబ్బులు ఇస్తూ వారికి వచ్చారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆలోచనల మేరకే మాకు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజలకు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నామని, వారి నాయకత్వంలో సేవకులుగా పనిచేస్తామని ఇందుకూరుపేట మండల పార్టీ నేత పవన్ రెడ్డి అలాగే గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండూరు రమణారెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షుడు మారుబోయిన జనార్దన్ గౌడ్, కుండల కృష్ణ, బొత్తుకూరు సుధీర్, మల్లి, గొల్లపోటి కృష్ణమోహన్, నారాయణ, జనసేన గుండాల మాధవరెడ్డి, డి వంశీ, సెక్రటరీ శ్రీకాంతు, బండ్ల ఉదయ్ కుమార్, బండ్ల శివకుమార్, అన్నబడిన రామ్మోహన్, బండ్ల మల్లికార్జున, కోడి రామనయ్య, దండేపల్లి మధు, ఎలుకంటి రవీంద్రయ్య, ఎల్ మురళి, రాధ చంద్రబాబు నాయుడు 6,000 ఇస్తున్నారు. 6,000 బాబు గారు జాగ్రత్తగా శాంక్షన్ అయితే అన్నోళ్ళు ఇస్తున్నారు. ముసలికి వికలాంగులకు 6,000 ఇస్తారు. హ్యాపీయే కదా, సంతోషం. ఇబ్బంది మనకి సదరం ఉండేదే 10 నిమిషాలు 2 నిమిషాలు. మన ఎమ్మెల్యే గారి కోరిక కూడా అదే. ఎవరికి ఇబ్బంది ఉన్నా వాళ్ళు వచ్చి చెప్పినా, లేదంటే మీరు పోయి కనుక్కున్నా ఇబ్బంది తీర్చేదానికే ప్రయత్నించండి ఎవరైనా అని చెప్పి ఆమె కూడా, మన ప్రశాంత్ రెడ్డి అమ్మ కూడా చెప్పేది కూడా అదే. మనకి ఏదైనా ఉన్నా రాలేదులే వాళ్ళు అనుకోబాకండి, వాళ్ళు ఇంకో దగ్గరికి పోయి ఎస్టీ మీరు భయపడేట్టు ఉండబాకండి. ఇప్పుడు అట్లా లేదు, ఇప్పుడు ప్రభుత్వం మారింది, అట్లా లేదు. మీకు అన్ని సదుపాయాలు, అన్ని సహాయాలు అందుతాయి. పేషెంట్కే కాదు, బయట ఉండే వాళ్ళకి కూడా వాళ్ళకి భోజన సదుపాయాలు కల్పిస్తారు. మీరు చెప్పాలా. సార్కి నీకు 6,000 పెన్షన్ వచ్చేటట్టు చేస్తాంలే, చేస్తాం. నువ్వు బాధపడబాకు, బాధలు వస్తూ ఉంటాయి. మనం ధైర్యంగా ఎదుర్కోవాలా. మీలాంటి వాళ్ళకి అండగా చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుంది, మన ఎమ్మెల్యే గారు ఉంటారు. అంటే నువ్వు బాధపడబాకు, నీకెందుకు అన్నోళ్ళు ఉంటారు, నీకు పింఛన్ వచ్చేటట్టు చేస్తారు, నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. సరేనా? ఉందా? నిన్నగడ పోయి ఎన్ని రోజులకు ఒకసారి పోతున్నావా? మంగళవారం, శుక్రవారం 2 సార్లు. మందులు అన్ని బాగా మింగుతున్నా? పట్టుకోండు, చూడు చూడు. నీకు ఇది తొలి పింఛన్ కదా, ఇంకా ప్రతి నెల 1వ తేదీ నీకు పింఛన్ అందుద్ది. ఇంటికి వచ్చి ఇస్తారు సార్ వాళ్ళు. సరేనా? ఆ ప్రభుత్వంలో 3 సంవత్సరాల నుంచి రాని పింఛన్లు బాబు గారు మంచి మనసుతో వదిలేశాడు. ఏ ప్రభుత్వం మండలంలోని గంగపట్నం గ్రామంలో కూడా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో నేను పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వారికి ఈ తుఫాను సందర్భంగా
ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారా లేదా మా నాయకులు అనేది కూడా వాళ్ళని అడగడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొన్నాను కాబట్టి అందరూ మాకు ప్రతి ఒక్క నాయకుడు మా ఇండ్లకు వచ్చి మమ్మల్ని పునరావాస కేంద్రాలకు తరలించి మాకు అన్ని వేళలా అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది. మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పడం జరిగింది. నాయకులు కొండూరు వెంకటరమణారెడ్డి గారు, గుండా కృష్ణారెడ్డి గారు, తర్వాత గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున, జనార్దన్ గౌడ్, మన ప్రధాన కార్యదర్శి సుధీర్ వీళ్ళందరూ పాల్గొన్నారు. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాల్లో నాయకులం అని చెప్పి కాకుండా మేము సేవకులం అనుకొని కార్యక్రమాల్లో పాల్గొని అందరికీ సాయపడేలా చేయాలన్నదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే ఇవాళ రావుడిపాలెంలో కూడా మన మల్లికార్జున అన్న కొత్త పింఛన్లు వచ్చి మన ఆనందంగా వాళ్ళకి మనం అందజేయాలి. ఇటువంటి ఇబ్బందులు ఎవరికి రాకుండా మనం చూసుకోరా. 2 సంవత్సరాల నుంచి విడవ పింఛన్ రాని మన మేకల యశోదమ్మ గారికి ఈరోజు పింఛన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది పేదల పట్ల మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిబద్ధతకి ఇదొక కారణము. అలాగే ఇట్లాంటి పరిస్థితులు ముందు గత ప్రభుత్వంలో జరిగిన జాప్యం వల్ల ఇబ్బంది పడిన ఇట్లాంటి ఆడపడుచులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా మన ప్రభుత్వంలో చూసుకోవాలని చెప్పి ఆయన ప్రతి ఒక్కరిని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఏలూరు పెంచిలమ్మ ఈమెకి భర్త పోయిన నెలలో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆమెకి 1 నెల తిరగకుండానే ఈ పింఛను శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి మేము చంద్రబాబు నాయుడు గారికి మా కోవూరు నియోజకవర్గం తరపున మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.